గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. సార్, మీరు ఐవీఆర్ కాల్స్ పెట్టి తల్లికి వందనం పేరు కింద 10,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసినాము, నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నారు. కాదని నేను అనటంలా, మంచిదే. మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ఏరారెడ్డిపాలెం చెరువు నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో రైతులకి అప్పుడు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఎకరా 12,500 రూపాయలు. 80% నిధులు ఇచ్చి అప్పుడు చెరువు పోశారు. నాటి నుండి నేటి వరకు 20% నిధులు రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ ఎంఐ ట్యాంక్ నీటి అధ్యక్షుడిగా డెవలప్ చేయాలంటే డబ్బులు ఇచ్చి పనిచేసుకోమని రైతులు అడ్డం తిరుగుతున్నారు. కేవలం 13,16,406 రూపాయలు 13,16,406 రూపాయలు ప్రభుత్వం కాడ డబ్బులు లేవని చెప్తున్నాడు నిమ్మల రామానాయుడు. కాబట్టి సంవత్సరం నుంచి తిరుగుతుంటే రైతులకు ఇవ్వడానికి 13,16,406 రూపాయలు డబ్బులు లేవని చెప్పటం ఇది దుర్మార్గం. ఇది మన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్గా అవుపడుతుంది. ఇది మా ఊరి చెరువు దృష్టి. గడిచిన 5 ఏళ్ల పాలనలో కనీసం కట్ట మీద ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ తూమ్ అన్నమాట, చెట్లు బలిచిపోయి ఎలా ఉన్నాయో చూడండి. కనీసం ఈ తూమ్ ఆపరేట్ చేసుకోవాలన్నా రైతులకి ఎంత ఇబ్బంది పడతారో. ఇలాంటి చెరువు కట్టలన్నింటినీ అన్యాయం చేసేసి బండి చూడండి ఎలా తయారైతుందో. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి సదుద్దేశంతో ముందుకు కదిలాము. కావలి ఆర్డీఓ అయితే లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. కలిగిరి ఎంఆర్ఓ, కావలి ఆర్డీఓ కింద పనిచేసే కలిగిరి ఎంఆర్ఓ చెరువుని ఎంఐ ట్యాంక్ని సర్వే చేయమంటే గత సంవత్సరం నుంచి సర్వే చేయకుండా అక్కడున్న జెడ్పీటీసీ వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీ జెడ్పీటీసీ పాలూరి మాలాద్రి రెడ్డి మాటలిని సర్వే చేయకుండా ఆపేశాడు. అసలు తెలుగుదేశం పార్టీలో ఆఫీసర్లు మీకు పనిచేస్తారా? పని చేయటం లేదా? ఎక్కడన్నా జెడ్పీటీసీ సభ్యుడు వాళ్ళ బంధువులు చేయనిపోతుందని చెప్పి వాళ్ళు చెరువు భూమిని ఆక్రమించున్నాడు. ఒక ఆక్రమదారుడి మీద చర్య తీసుకోమంటే కలిగిరి ఎంఆర్ఓ రవీంద్రనాథ్ చర్యలు తీసుకోవడం లేదు. అసలు సర్వే చేసి అద్దులు ఏర్పరచమంటే ఏర్పరచడం లేదు. తక్షణం కలిగిరి ఎంఆర్ఓని సస్పెండ్ చేయవలసిందిగా మీరు ఆదేశాలు జారీ చేయవలసిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వండి. మన ప్రభుత్వంలో ఈరోజు ఇంత దుర్మార్గం జరుగుతుంటే కేవలం 13,16,406 రూపాయలు రైతులకి భూసేకరణ డబ్బులు ఇవ్వడానికి మనకి చేతులు రావటం లేదా? మనసు లేదా? ఒక్కసారి ఆలోచించండి. తిరిగి అల్లాడిపోతున్నాను. ఒక నీటి సంఘం అధ్యక్షుడిగా సిగ్గుతో తలదించుకుంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడుతున్నాను. జై హింద్.